జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఓకేనా సరే న్యూస్ విషయానికి వస్తే అడుక్కు తినే దేశమైనటువంటి పాకిస్తాన్ లో చైనా అతి భారీ ఎకనామిక్ కారిడార్ను నిర్మిస్తున్న సంగతి మీరు కూడా వినే ఉంటారు ఈ కారిడార్ పేరు వచ్చేసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పొడవు వచ్చేసి 3000 కిలోమీటర్లు ఎంత ఏకంగా 3000 కిలోమీటర్లు సరే ఈ కారిడారు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు నుంచి ప్రారంభమయ్యి బెలూచిస్తాన్ నుంచి అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం నుంచి పాకిస్తాన్ పంజాబ్ మీదుగా గిల్గిట్ బల్చిస్తాన్కు చేరుకొని అక్కడి నుంచి చైనాలోని జింజియాంగ్ ప్రాంతాన్ని అయితే కలుపుతుంది అన్నమాట చూడండి అంటే ఏడ మొదలవుతుంది ఏడ కలుస్తుంది చూడండి సరే ఇకపోతే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ ఖర్చు వచ్చేసి $62 బిలియన్ ఉండదన్నమాట అంటే మన దేశ కరెన్సీలో 5.3 లక్షల కోట్ల రూపాయలు సరే నిజానికి చైనా ఈ ఆర్థిక కారిడార్ను నిర్మించడానికి కారణాలైతే లేకపోలా ఎందుకంటే ఈ చైనా అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ముడి చమురు గ్యాస్లను ఈ చైనా మలక్కా జలసంధి ద్వారా తీసుకొని పోతా ఉంటది అలాగే ఆఫ్రికా దేశాల నుంచి ముడి ఖనిజాలను కూడా ఈ మలక్కా జలసంధి ద్వారానే చైనా అయితే దిగుమతులు చేసుకుంటా ఉంటది అంటే ప్రతి సంవత్సరం ఈ మలక్కా జలసంధి ద్వారా చైనా యొక్క 20,000 నౌకలు తిరుగుతూ ఉంటాయి అంటే చైనాకు ఈ మలక్కా జలసంధి అత్యంత కీలకమైందనమాట కానీ ఈ మలక్కా జలసంధి దగ్గర మన భారతదేశం కాపేసుకొని కూర్చో ఉండదన్నమాట ఈ మలక్కా జలసంధికి దగ్గరలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర మన దేశం పెద్ద ఎత్తున ఈ మిలిటరీ స్థావరాలన్నింటినీ కూడా నిర్మించింది ఏమే అలాగే త్రివిధ దళాలకు చెందినటువంటి స్థావరాలు మన అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి అంటే రేపు ఎప్పుడైనా సరే చైనా గనక తోక జాడిస్తే ఈ చైనా నౌకలను మనం మలక్కా జలసంధి వద్ద బ్లాక్ చేయొచ్చు అనమాట అదే గనక జరిగితే చైనా పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది సరే ఇక ఈ చైనాకు గ్యాస్ గానీ ముడి చమురు గానీ ముడి ఖనిజాలు గానీ దొరకవు ఏమే అందుకే ఈ భయంతోనే చైనా భారత్ను టచ్ చేయకుండా పాకిస్తాన్లోని ఈ గ్వాదర్ పోర్టు గుండా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అయితే నిర్మిస్తుంది అయితే అడుక్కు తినే వాడి దగ్గర గీక్కు తిన్నట్టు చైనా ఈ ఎకనామిక్ కారిడార్ పొడవునా చైనా స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఎక్కడంటే ఇక్కడే ఇదేంద్రా స్వామి అన్ని లక్షల కోట్లు పెట్టి ఏదో ఈ మాదిరిగా రోడ్డు వేస్తానని చెప్తున్నావు మరి పొరమోకతనంగా పిసినారితనంగా ఆ రోడ్డు పొడవునా ఈ చైనా స్టాల్స్ పెట్టేది అని చెప్పి మీరు అనుకోవచ్చు అవునా కదా ఇంకా డీటెయిల్ గా చెప్తా చూడండి నిజానికి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ లో చిరు వ్యాపారులు ఎక్కువగా ఉంటారు వాళ్ళు వచ్చేసి ఈ కాఫీ టీ అదే విధంగా సిగరెట్లు అదే విధంగా ఈ స్నాక్స్ ఇవి అమ్ముకుంటా బతుకుతా ఉంటారు ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ లో దాదాపుగా 20% మంది ప్రజలు ఈ విధంగా చిరు వ్యాపారాలు చేసుకుంటా బతుకుతారనమాట ఏదో ఒక విధంగా కాలం వెళ్తారు కానీ ఇప్పుడు చైనా వచ్చి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పొడవునా ఈ చైనాకు చెందినటువంటి స్టాల్స్ పెట్టి వ్యాపారాలను ప్రారంభించింది అంతేకాకుండా ఫుడ్ కోర్టులు రెస్టారెంట్లు కూడా ప్రారంభించింది దీంతో ఈ చైనా వ్యాపారాల మూలంగా గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజల నోట్లో మట్టి కొట్టినట్టయింది వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఏదో బతుతా ఉన్నారు వీళ్ళు వచ్చేసి దాన్ని కూడా కార్పొరేట్ లెవెల్లో అంతా వీళ్ళు ఇష్ట ప్రకారం అన్ని స్టాల్స్ అన్ని పెట్టి రెస్టారెంట్లు పెట్టి హోటల్ పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇక బతారు ఇంకా మనుషులనే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా దీంతో తమ జీవనాధారం పోవడంతో ఇక ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు అది కూడా 70,000 మంది ప్రజలతో ఒక భారీ ఉద్యమాన్ని అయితే ప్రారంభించినారు ఈ వ్యాపారులంతా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లోనే కీలకమైనటువంటి కారకోరం జాతీయ రహదారిని అష్టదిగ్బంధనం చేసేశారు చైనా నుంచి ఎటువంటి సరుకులు కూడా పాకిస్తాన్ లోకి రాకుండా అలాగే పాకిస్తాన్ నుంచి ఎటువంటి సరుకులు కూడా చైనాకు వెళ్లకుండా బ్లాక్ చేసేసినారు మాకు జీవనోపాధి కల్పిస్తారా లేక మమ్మల్ని తీసుకుపోయి భారత్తో కలుపుతారా అన్న 2 డిమాండ్లతో గత 3 రోజుల నుంచి ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఈ నిరసనలన్నీ కూడా తెలియజేస్తున్నారు దీంతో పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది కానీ అక్కడ ఏం 10 మంది 100 మంది లేరు కదా ఏకంగా 70,000 మంది ఉన్నారు దీంతో ఏం చేయాలో దిక్కు తెలియక ఈ పాకిస్తాన్ ఆర్మీ కూడా చేతులు ఎత్తేసింది ఏంది వాళ్ళ వల్ల కాల దీంతో ఈ దెబ్బతో ఈ కారకోరం హైవే మీద 10 కిలోమీటర్ల పొడవున వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది ఇక ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆర్మీ తలబట్టుకుంటుందంట ఏం చేయాలా మీకు చేతనైతే మీకు డిక్కీలో దమ్ముంటే చైనా వాళ్ళతో మాట్లాడి ఈ చైనా స్టాల్స్ అన్ని పీకి పారదబ్బాలా
ఓరే ఇది మా భూమి, సో మా వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటారు, మీకేం పని రమ్మడా కొడకలారా, మీరు కావాలంటే మీ దేశంలో చావండి, మా భూభాగంలో మీకేం పని, ఇక్కడ మా వాళ్ళే వ్యాపారం చేసుకోవాలని చెప్పి మాట్లాడుకోవాలా మీకు చేతనైతే. లేదంటే ప్రజలు దొబ్బించుకోవాలా. అది జరగబోయేది. ఏమంటారా మిత్రులారా? ఏమైనా కూడా వీళ్ళకి మంచి మెట్టి దెబ్బ పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఏ విధంగా ఈ జనాలంతా కూడా రాడికలైజ్ అయిపోయినారో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా పరిస్థితి ఆల్మోస్ట్ అట్టే ఉండదన్నమాట. అంటే వాళ్ళకి జరుగుదల ఉంటే పాకిస్తాన్లో ఉంటారా, జరుగుదల లేకపోతే వచ్చి మన భారతదేశంతో కలుస్తారా? అంటే వాళ్ళ అవసరానికి మాత్రమే. మన దేశం మీద ప్రేమేం కాదు. ఏమయ్యా ఎటాలను ఎట్ట కొట్టినా తప్పులే. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.